ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్లు అంటే ఆశ్చర్యంగానే కాదు, అసాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు చాలా ఈజీ. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు 1000 కోట్లు వసూలు చేయడం అలవాటు చేసుకున్నాయి. కానీ RRR తర్వాత ఏ సినిమాకి 1000 కోట్లు రాలేదు. సలార్కి వస్తాయి అనుకున్నాము కానీ మిస్ అయింది. కానీ రాబోయే 1000 కోట్ల సినిమా ఏది, ఎవరిది? మన దగ్గర 1000 కోట్ల క్లబ్లో ఏ సినిమా చోటు చేసుకుందో చూసేద్దాం. బాహుబలి 2 సినిమా ఏ ముహూర్తంలో 1000 కోట్లు దాటిందో తెలియదు కానీ అప్పటి నుండి ఇండియన్ సినిమాకు ఒక అలవాటుగా మారిపోయింది. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ క్లబ్లో 2 సార్లు చేరారు. RRR దాదాపు 1280 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత KGF చాప్టర్ 2 1200 కోట్లు కొల్లగొట్టి సౌత్ ఇండియా నుండి 3వ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉండగా కేవలం సౌత్ సినిమాలకే సాధ్యం అనుకున్న 1000 కోట్ల రికార్డుని పఠాన్, జవాన్ సినిమాలతో బాలీవుడ్కు పరిచయం చేశారు షారుఖ్ ఖాన్. సలార్, యానిమల్ ఈ క్లబ్లో చేరుతాయి అనుకున్నాము. సలార్ 650 కోట్ల దగ్గర ఆగిపోతే యానిమల్ 850 కోట్లతోనే సరిపెట్టుకున్నాయి. ఇదిలా ఉండగా జైలర్, లియోలు కూడా 600 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టాయి. ఇండియన్ సినిమాలు నెక్స్ట్ 1000 కోట్లు ప్రాజెక్టు ఏది అన్న చర్చ మొదలైంది. దీనికి సమాధానంగా మళ్ళీ సౌత్ సినిమాలే కనిపిస్తున్నాయి. పుష్ప 2తో పాటు దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్ సలార్తో పాటు కల్కి సినిమాలు సరిగ్గా వర్కౌట్ అయితే 1000 కోట్లు వసూలు చేస్తాయి. వీటిలో ఏది 1000 కోట్ల క్లబ్తో చేరుతాయో చూడాలి.